క్రీస్తునామమున యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి ఈ యొక్క ఆవగింజంత విశ్వాసం గురించి చెబుతూ ఉన్నారు. ఆవగింజంత విశ్వాసం అనేలా కంబలి చెట్టు. ఓకే, ఆవగింజంత విశ్వాసం అంటే ఏ చెట్టు పోతుంది ఏంటండి? కంబలి చెట్టు వెలబట్టే ఆవగింజంత. ఎంతమంది శిష్యులు యేసు ప్రభువుకి? ఎంతమంది మిగిలారు? 11 మంది. తర్వాత ఒకరు యాడ్ అయ్యారు. ఈ 12 మంది శిష్యులు ఆవగింజంత. కానీ రోమా సామ్రాజ్యము కంబలి చెట్టు అయినటువంటి రోమా సామ్రాజ్యాన్నే పెకిలించి వేయగలిగారు. సో ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవుని బిడ్డలుగా విశ్వాసంతో మనము జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనలను కాపాడుతారు. ఈ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోము. అయితే విశ్వాసము అన్నదాన్ని ఈరోజు మనం నేర్చుకున్నట్లయితే, విశ్వాసం అంటే ఏమిటి అన్నది మనం హెబ్రేయులకు రాయబడిన లేఖ 11వ అధ్యాయము 1వ వచనంలో మనం ఆలకిస్తాం. ఏమిటది? హెబ్రీ 11:1 ఫాస్ట్ గా. నిస్సందేహంగా చూడజాలని విషయములందు నమ్మకముగా. ప్రియమైనటువంటి సహోదరులారా, మరి నీవు నేను నిస్సందేహంగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక బిల్డింగ్ కాలిపోతూ ఉంది. ఆ కిటికీ నుంచి ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. కింద తండ్రి వెంటనే వచ్చి, బాబు దూకే అంటున్నాడు. నాన్న నాకు కనబడటం లేదు. పర్వాలేదు, నువ్వు నాకు కనబడతావు, దూకే అంటున్నాడు. అక్కడ ఆ బిడ్డకి తండ్రి మీద నమ్మకం ఉండాలి. కనబడకపోవచ్చు, అయినా కూడా నమ్మకము ఉంచుతున్నారా లేదా అన్నదే. ఒకసారి ఒక వ్యక్తి ఒంటరిగా బైక్ మీద ప్రయాణం చేస్తూ ఉండగా, పంటల్లో ప్రయాణం చేస్తూ ఉండగా సడన్ గా చీకటి పడింది. వర్షం పడడం వల్ల అతడు ఆ యొక్క బండి స్లిప్ అయ్యి ఆ పర్వతం పైన కింద లోయలోకి పడిపోయాడు. అలా పడిపోతున్న సమయంలో ఒక చిన్న కొమ్మ దొరికింది. ఆ కొమ్మను పట్టుకున్నాడు. కొమ్మను పట్టుకొని అతడు సాయం కోసం అరుచుకుంటే అతనికి ఎవరు రాలేదు. అసలే చీకటి, వర్షము, ఎవరు రావట్లేదు. ఇంకా అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన తర్వాత దేవుడు గుర్తొచ్చాడు. మనకు అంతే కదా, పరీక్షల టైంలో ఏదో రోగం వస్తే అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. మిగతా రోజులు ఆధారం ఇవాళ చాలా అవసరం. కిటికీలు ఎక్కువైంది, గిరాకీ తక్కువైంది. ఓకే, అదే మీరు పరీక్షల టైంలో చూడండి, అంత గిరాకీ ఉంటారు. అందరూ పిల్లలు ఉంటారు, పిల్లలు తల్లులు ఉంటారు. సో ఈ విధంగా వాడు ఏం చేస్తున్నాడు? వాడు అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఆ కొమ్మను పట్టుకొని, అయ్యా దేవా, ఇదిగో నన్ను రక్షించు అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు స్వరము వినబడింది. ఏమని? నీ చేతులు ఉన్నాయి. ఏమంటున్నారు? రక్షించబట్టే చెయ్యి పట్టుకుంటాడు అనుకుంటే చేతులు లేమంటున్నాడు అనుకొని, ఇది ఏ స్వరమో అనుకొని వదలకొనగా ఆ చెట్టుని అలాగే పట్టుకొని రాత్రంతా ఉండిపోయాడు. ఆ చలిలో చనిపోయాడు, గట్టిపోయాడు. ఉదయాన్నే ఎవరో చూస్తారు. చూసి ఆ యొక్క ప్లేస్కి వచ్చినప్పుడు అతను చనిపోవడం చూసి అందరూ నోటి మీద వేలేసుకుంటారు. ఎందుకో తెలుసా? వాడు పట్టుకున్న కొమ్మకి భూమికి మోరే గ్యాప్ ఉంది. ఆ చెయ్యి లేస్తే చక్కగా నడుచుకుని వెళ్ళిపోయేవాడు కదా, దెబ్బ కూడా తగ్గుకొని వెళ్ళిపోయేవాడు. కానీ మనవాడు దేవుని స్వరాన్ని విశ్వసించలేదు. నిస్సందేహంగా ఉంటాడు. చూడజాలని విషయములందు నిస్సందేహంగా ఉండడం. నీకు జరుగుతుందో జరగదో నీకు తెలియదు, రేపు వస్తుందో రాదో తెలియదు, రేపు ఏమవుతుందో నీకు తెలియదు. అయినా కూడా నమ్మకంతో
బస్సు డ్రైవర్ మీద నీకు నమ్మకం ఉంది, ఫ్రీ బస్సు డ్రైవర్ మీద నమ్మకం ఉంది, చక్కగా తీసుకెళ్తాడని అల్లారం పెట్టుకుంటావు, లేబుల్ ఇస్తానని, అవునా కదా? కానీ కొన్ని విషయాలు కదా నీకు నమ్మకం ఉండదు, అవుతుందో చేస్తాడో చేయడో, దేవుడు తప్పకుండా నెరవేరుస్తారు. ప్రియమైనటువంటి సహోదరులు, విశ్వాసం అనేది దేవుడు మనకిచ్చే గొప్ప వరం. ఇది మంద కాదు, మనం సంపాదించుకునేది కాదు, దేవుడు ఇచ్చేది. కాబట్టి ఇదిగో శిష్యులు అడిగినట్టుగా ఇవి నేను కూడా అడగాలి. ఏమని? ప్రభువా, నా యొక్క విశ్వాసాన్ని పెంపొందించండి అని. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 20వ వచనం. గలతీ 2:20. జీవించున్నది చూడండి, కనుక ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును. ఎప్పుడైతే నీవు విశ్వాసంతో ఉంటావో నీవు క్రీస్తుతో ఏకమైపోతూ ఉన్నావు, నీవు క్రీస్తులో ఒకటమవుతూ ఉన్నావు. అప్పుడు ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును అని ఘనంగా చెప్పుకోగలరు. ఎందుకంటే ఆయన యందు జరిగినటువంటి ఘనకార్యములన్నీ కూడా నీ యందు కూడా జరుగును. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు కూడా నీవు కూడా చేయగలుగుతావు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించును అని చెప్తాను. ఎప్పుడు? విశ్వాసం నీలో ఉంటాను. కాబట్టి అటువంటి విశ్వాసాన్ని, విశ్వాసం అంటే ఏమిటి? నిస్సందేహంగా మనము క్రీస్తుతో ఐక్యమై. ఇంకా రెండవది దాని యొక్క ప్రాముఖ్యత. విశ్వాసం ఎందుకు ఉండాలి అంటే, ఇదిగో విశ్వాసం అనేది మిగతా అన్ని వర్చ్యూస్ అంటే మిగతా అన్ని వరాలకు, దేవుడిచ్చే అన్ని వరాలకు కూడా తల్లి లాంటిది అంటారు. బంగారు తాడుకి పూసలు గుచ్చితే ఆ బంగారు తాడు విశ్వాసము, మిగతా పూసలన్నీ కూడా ఆయన ఇచ్చే అనుగ్రహాలు. నీకు ఆ తాడు లేకపోతే ఈ పూసలు నిలబడవు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసము అతి ముఖ్యము. అయితే దాని యొక్క శక్తి ఎలాంటిది అంటే, విశ్వాసం ద్వారా మనము బలపరచబడతాము, మనం బలవంతులం అవుతాము. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం. చాలా స్లోగా ఉన్నారు. ఏంటమ్మా మళ్ళొకసారి? క్రీస్తు అనుగ్రహించే శక్తి చేత నేను అన్నింటినీ జయింపగలను. ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి నాకు ఉన్నది. ఇది ఎప్పుడు చెప్పగలుగుతావు? నీకు విశ్వాసం ఉన్నప్పుడే. లేకపోతే అయ్యో నాకే కష్టం వచ్చింది, అయ్యే నాకే నాకు వచ్చింది అంటావు. అదే నీలో విశ్వాసం ఉంటే ఏమంటావు? ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి నాకు కలదు అని చెప్పగలుగుతావు. సో విశ్వాసము నీకేం ఇస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. ఇది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే నీ విశ్వాసంతో ఉంటావో ఎన్ని అలజడులు ఎదురైనా, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. మనం పాత నిబంధన గ్రంథాన్ని చూసినట్లయితే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు వాగ్దానంలోకి వెళ్తూ ఉన్నప్పుడు వారికి ఎదురైనటువంటి ఆటంకాలు మనం చూసినట్లయితే, ఎర్ర సముద్రం అటు వచ్చింది. నీ సమస్య ఇదిగో అంత లోతుగా ఉన్నా కూడా, ఎరుకో గోడలు వచ్చాయి, అంత ఎత్తుగా నీ సమస్యలో ఉన్నా దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, విజయాన్ని ఇస్తాడు. గొలియాతు లాగా భయంకరంగా అనుకున్నాడేంటి అనుకున్నా కానీ దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏమిటి? దేవుని ఎందుకు
విశ్వాసం ఉంచడమే. దేవుడు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలము నాకు కలుగుతాయని కదా చెప్పండి. దేవుడు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి నాకు కలదు. నమ్ముతున్నారా? ఈ మాటను నమ్ముతూ ఉన్నట్లయితే ప్రకాశవాదంలా నమ్ముతూ ఉంటాం, లేకపోతే మిగతా వాళ్ళు ఏడుతూ ఉంటాం. నమ్ముతూ ఉండాలంటే ఈ వాక్యాన్ని నమ్మాలి. ఎందుకంటే నీవు నమ్మే దేవుడు, నీవు విశ్వసించే దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము భయపడనక్కర్లేదు, వరి అవ్వక్కర్లేదు, కలత చెందవద్దు. నీవెప్పుడైతే దేవుడిని నమ్ముతావో దేవుడు నీకిచ్చే, ప్రతిరోజు నీకిచ్చే ఒక వాగ్దానం ఏంటో తెలుసండి, భయపడవద్దు. 365 సార్లు ఉన్నదండి బైబిల్లో. ఒకే ఒక మాట 365 సార్లు ఉన్నటువంటి మాట ఏమిటది? భయపడవద్దు. సంవత్సరానికి ఎన్ని రోజులు? రోజు నీకు చెప్తున్నటువంటి మాట ఏంటి మరి? భయపడవద్దు. ఎప్పుడు నీకు భయం ఉండదు? దేవుడి యందు నమ్మకం ఉన్నప్పుడు. దేవుడి యందు నమ్మకం ఉన్నప్పుడు. అర్థమైందండి? మరి నీవు నేను అటువంటి నమ్మకాన్ని కలిగి ఉంటున్నానా? నాకు నేషనల్ లెవెల్ ఫోటోగ్రఫీలో ప్రైజ్ వచ్చింది. ఏంటంటే ర్యాండమ్గా తీసిన ప్రైజ్. మా తమ్ముడు వెలంగి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ కొడుకుని సముద్రంలో మునిగిన తర్వాత ఆడు పైకి ఇస్తూ ఉన్నాడు. పైకి ఇస్తూ ఉన్నప్పుడు ఆ ఫోటో నేను క్లిక్ చేశాను. అది ఎంత బాగుందంటే ఆ పైన ఉన్నటువంటి ఎదుగుతున్నటువంటి కొడుకు కూడా నవ్వుతున్నాడు, కింద ఉన్నటువంటి తండ్రి నవ్వుతున్నాడు. ఎందుకంటే కొడుకు తెలుసు తన తండ్రి పట్టుకుంటాడు. మరి మిమ్మల్ని పైకి చిన్న దెబ్బ వస్తాయి, చిన్న సమస్య వస్తాయి, చిన్న కష్టం వస్తాయి, చిన్న బాధ వస్తాయి. మీరు మర్చిపోతున్నారు మిమ్మల్ని ఆదుకునేది దేవుడు ఉన్నారు అని, మిమ్మల్ని పట్టుకొని మీ తండ్రి ఉన్నారు అని మీరు మర్చిపోతూ ఉన్నారు. చిన్న రోగం వచ్చేసరికి, చిన్న బాధ వచ్చేసరికి దేవుడు విడిచిపెడుతూ ఉన్నారు. ఎందుకు మర్చిపోతూ ఉన్నారు? మన దేవుడు మనతోనే ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. భయం వది వద్దు అంటారు. బాధపడవద్దు, భయపడవద్దు, కలవరపడవద్దు అని దేవుడు నీకు నాకు ఈ రోజున విశ్వాసం నీలో ఉన్నట్లయితే కలవరపడక్కర్లేదు. అర్థమైంది కదా? దేవుడు తప్పకుండా మిమ్మల్ని. సో ఇది ఆ యొక్క విశ్వాసం యొక్క శక్తి. ఏమిటది? మనల్ని శక్తి సంపదలు ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని మనకిస్తాది. మనం కలవరపడకుండా, భయపడకుండా మనల్ని మనకి ధైర్యాన్ని. అయితే గమనించాలి, దీనివల్ల కొన్ని డేంజర్స్ కూడా ఉన్నాయి. ఏంటా డేంజర్స్? క్రియలు లేని విశ్వాసము. ఏంటది? క్రియలు లేని విశ్వాసము. యాకోబు రాసిన లేఖ 2వ అధ్యాయం 17వ వచనం. యాకోబు 2:17. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. ఇక మా పాట వాళ్ళందరూ పడుకుంటున్నారు ఇంట్లో, లేకంటమ్మా దయచేసి. సో క్రియలు లేని విశ్వాసము నిర్జీవము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నాకు విశ్వాసం ఉంది అని చెప్పుకుంటే చాలు. ఆ విశ్వాసము మూలముగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఆ విశ్వాసాన్ని నీ జీవితంలో చూపిస్తూ ఉన్నావా? నీవు దేవుడు విశ్వసిస్తూ ఉన్నావు అని చెప్తూ ఆ యేసయ్య చూపించినటువంటి క్షమాపణ నువ్వు చూపించకపోతే, ఆ యేసయ్య చూపించినటువంటి ప్రేమను నువ్వు చూపించకపోతే, ఆ యేసయ్య చూపించినటువంటి పరులను ప్రేమించే విధానాన్ని నీవు చేయకపోతే నిర్జీవము. ఆయనలాగా నీవు జీవించాలి. విశ్వాసం అంటే ఏంటి? ఆయనలాగా. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని నీవు నేను చెప్పగలను. తర్వాత
ఇదిగో నువ్వు నా విశ్వాసాన్ని తీసుకోవట్లేదా, నేను చెప్పాను. మత ఛాందసవాదులుగా తయారైపోతున్నా. ఇదిగో మీరు మా సంఘం కాదా, మిమ్మల్ని నేను అసహించుకుంటాను. మీరు వేరే మతం వల్ల నేను మిమ్మల్ని అసహించుకుంటాను. అరే, నీ దేవుడు నీకు ప్రేమను నేర్పిస్తూ ఉన్నారు. మరి నీవు ఆ ప్రేమను, నీ విశ్వాసాన్ని నీవు పొందుతున్నప్పుడు ఆ ప్రేమను చూపించగలరు, తర్వాత సహనాన్ని నీవు చూపించగలరు. అంతేగాని వేరే మతాలను ద్వేషించడం, వేరే సంఘాలను ద్వేషించడం కాదు. విశ్వాసము నీకు ప్రేమను నేర్పిస్తుంది. విశ్వాసము నీ క్రియల ద్వారా నీవు చూపించగలగాలి. లేకపోతే ఈ రెండు పర్మనెంట్. జిహాద్ ఏమవుతుంది? ఇదిగో నీవు నా విశ్వాసం కాకపోతే, నీవు నా మతం కాకపోతే నేను నీకు చంపేస్తా, నేను ద్వేషిస్తా. ప్రేమ లేని మరణం, క్రియలు లేని విశ్వాసము నిశ్చయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మూడవ పాయింట్, ప్రతి విశ్వాసం కూడా పరీక్షకు. ఓకే, మనం శ్రీరామకృతుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం 1వ వచనం చదువుతూ ఉంటే ఇదే మాటలు మనం ఆలకిస్తాం. ఓకే, బంగారులకు పుటము వేయక, పుటము వేయక బంగారులకు పరీక్ష, పుటము వేయక బంగారులకు పరీక్ష, శ్రమలకు గురి ఎదుట మానవునికి పరీక్ష, శ్రమలకు గురి ఎదుట. సో నీ విశ్వాసానికి కూడా పరీక్ష అనేది ఉంటుంది. యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం అనుకుంటా 12వ వచనంలో కూడా మనం గత వారం చదవమేమో ఈ వాక్యాన్ని. యాకోబు 1:12, సోదరులు ఏదైనా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడు చేత జీవ కిరీటము సోదరి అయినప్పుడు విశ్వాసం కోల్పోని వ్యక్తి ధన్యుడు అంటున్నారు. సో నీ జీవితంలో, నా జీవితంలో శోధనలు వస్తూనే ఉంటాయి. ఈరోజు మొదటి పట్టణాన్ని మనం తీసుకున్నట్లయితే మనం అందరం చెప్పే మాట ఈ మొదటి పట్టణం. ఏమంటున్నాడు మొదటి పట్టణంలో? చూడండి, పెద్ద కంప్లైంట్ చేస్తున్నాడు, లాంగ్ కంప్లైంట్. ఏమంటున్నారు? ప్రభు, నీవు నా వేడుకోలను ఆలించుటకు, ఓకే, నీవు నా వేడుకోలను ఆలించడం లేదు. ఓకే, నన్ను కాపాడటం లేదు. నీవు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాలను నెరవేర్చడం నేను ఇంకను ఎంతకాలం మొదలుపెట్టాలి, ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలి. ఇంకా కొంతమంది యోగ పెద్దయ్య గారి నవీన ప్రార్థనలో పాల్పంచుకుంటున్నారు, లేదా ఆన్లైన్ ప్రేయర్లో పాల్పంచుకుంటున్నారు. కొంతమందికి ఈ రోజు పెడతా రేపేమో నెరవేరిపోతున్నాయి. మేము 3 సంవత్సరాల నుంచి పెడతామమ్మా, అయినా మాకు నెరవేరడం లేదు. ఇంకెన్నాళ్ళు ప్రార్థన చేయాలి అమ్మా, ఎన్నాళ్ళు ప్రార్థన చేయాలి అని అంటున్నారు. తర్వాత నీవు నేనింటి అన్యాయం కాల్చినట్లు చేయలేదా, దుష్కార్యం చూచి ఎట్లు సహించుము. ఇదిగో వాళ్ళేమో ఎదిగిపోతున్నారు, అన్యాయం చేసిన వాళ్ళేమో బాగుపడిపోతున్నారు, మేడల మీద మేడలు కట్టేస్తున్నారు, కాలు మీద కాలు కొనేస్తున్నారు. నేనేమో సైకిల్ తప్పుతూనే ఉన్నాను. అన్యాయం తెలియటం లేదా దేవా నీకు? చాలా మంది అడిగే ప్రశ్న ఇదే. తర్వాత ఏమంటున్నాడు? చూడండి, ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఇబ్బంది పెట్టుకుంటున్నా, వాళ్ళు బాగుపడుతున్నారు. నెమ్మదిగా ఉన్నాం అనుకుంటే నా నెత్తి మీద గొప్పతుంది. ఇంకెన్నాళ్ళు దేవా, ఇంకెన్నాళ్ళు అని ఆ యొక్క ప్రవక్త పలుకుతూ ఉన్నాడు. అర్థమైంది కదండి? ప్రియమైనటువంటి సహోదరులారా, దానికి సమాధానము మనము 2వ అధ్యాయంలో ఆలకిస్తున్నాం. 3వ వచనంలో కాలము పరిపక్వమైనప్పుడు తప్పకుండా నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానము నీ టైంలో కాదు, నా టైంలో, దేవుడి టైంలో తప్పకుండా నెరవేరుతుంది. అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. ఓకే, డిలేస్ బట్ నెవర్ డినైస్ అంట. ఒక్కొక్కసారి డిలే అవుతుంది, లేట్ అవుతుంది, కానీ దేవుడు
ఎక్కడి వరకు వెళ్తామంటే విమాన నగర్ వరకు వెళ్ళి ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళి అన్నిటి రావట్లేదని వెనక్కి వచ్చేస్తా ఉంటాం. ఆ మొక్క ఇంకో 10 అడుగులు వేస్తే అన్నిటి, కానీ మనం అందరూ వెళ్దాం. ప్రార్థన చేస్తాను, 2 రోజులు ప్రార్థన చేస్తాను, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నేను 3వ రోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే వచ్చేదేమో. పట్టు విడవక, పట్టుదలతో, విశ్వాసంతో నీవెప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు తప్పకుండా నిర్ణీత కాలంలో తప్పక నెరవేర్చును. దుష్టులు కొనసాగరు, కానీ నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. అందరూ చెప్పండి, దుష్టులు కొనసాగరు, నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవింతురు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మిగతా వాళ్ళు చక్కగా ఎదిగిపోతున్నారు అని ఎప్పుడూ కూడా నీవు బాధపడవద్దు. ఎందుకంటే వారు కొనసాగరు. నీతిమంతులు భక్తి విశ్వాసముల వలన జీవించును. మనము ఇదే వాక్యాన్ని రోమీయులకు రాసిన లేఖలు కూడా మనం ఆలకిస్తాం. లేదా శ్రీరామకృష్ణ జ్ఞాన గ్రంథము 11వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఆలకిస్తాం. రోమీ 11:21 శ్రీరామకృష్ణ జ్ఞాన గ్రంథం 11:21 తీసుకోండి. పాపాత్ముల విషయమును గాంచి అసూయ చెందవద్దు. దేవుని నమ్మి ఈ పనులను నీవు శ్రద్ధగా చెయ్యి. క్షణకాలంలోనే దరిద్రుని సంపన్నుని చేయుట ప్రభువునకు కష్టం కాదు. 52 రోజుల్లో ఆడిపోయి కట్టడం ప్రభువుకి కష్టం కాలేదు. నీ జీవితంలో కూడా నిన్ను నిర్మించడం, నిన్ను దీవించడం, నిన్ను ఆశీర్వదించడం ప్రభువుకి కష్టము కాదు. నీవు నమ్మాలి. సో అక్కడ ఆ యొక్క ప్రవక్త అక్కడ ఇంకెన్నాళ్ళు అంటే ఇగో నమ్ము. నీతిమంతుడు భక్తి విశ్వాసం వలన జీవించును. ఈరోజు రెండో పట్టణంలో కూడా మనం మరొక ప్రాబ్లం ని ఆలకిస్తున్నాం. తిమోతికి రాసినటువంటి 2వ లేఖలో మనం ఆలకిస్తున్నాము. చిన్నవాడు సంఘానికి అతన్ని నాయకుడిగా బిషప్గా చేస్తున్నప్పుడు బయటపడుతూ ఉండగా ఆ యొక్క చిన్నవాడితో పౌలు గారు అంటున్నారు 7వ వచనం 1:7 దేవుడు మనకు వసగిన ఆత్మ మనలను పిరికివారిని చేయదు. దేవుడు మనకు వసగినటువంటి ఆత్మ మనలను పిరికివారిని చేయదు. నీ జీవితంలో ప్రతిదానికి భయపడిపోతున్నావా? ప్రతిదానికి నీవు చాలా ఏమైపోతుందా అన్నటువంటి ఆందోళన చెందుతూ ఉన్నావా? ఇదిగో ఈరోజు దేవుడు వసగే ఆత్మ నిన్ను పిరికి వారిని చేయదు. ఆత్మ కోసం ప్రార్థన చేయి. ప్రభు అనే ఆత్మ చేత నన్ను నింపండి అని ప్రార్థన చేయి. ప్రియమైనటువంటి సహోదరులారా, మీ ముందు ఈ తక్కువే బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, దెయ్యాల సినిమా ఒక్కడికి చూడలే. అంతెందుకు మళ్ళీ పెళ్ళి అయితే ఫస్ట్ నైట్ కోసం అనేసి ఇల్లు ఇది ఉంటే మమ్మల్ని అందరినీ సినిమా పంపించారు. మా ఊళ్ళో నన్ను ఏమో జురాసిక్ పార్క్ తీసుకెళ్తే సినిమా అయ్యే వరకు తెచ్చికెళ్తే ఎలా ఉంది అంత పెరిగిపోండి. కానీ దెయ్యం పండిన వాళ్ళు వస్తే మాత్రం దేవుడు ఎక్కడ లేనటువంటి శక్తి. ఎందుకు తెలుసా? అక్కడ పనిచేసే తేలిక ఆత్మదేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు నీకు ఉన్నట్లయితే వ్యక్తి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి నీకుంటుంది. ఆమెను చెప్పండి. నువ్వు నమ్మాలి. నువ్వు పిరికివాడు కాదు. నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు తన ఆత్మ చేత నిన్ను నడిపిస్తాడు. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడంటే నీ భక్తుడు ఏం చేయడండి. దేవుడు నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు, నిలబడే శక్తిని ఇస్తాడు. ఆ విధంగా నీవు నేను జీవించగలగాలి. ఇంకా 3వ పట్టణంలో అంటే సువిశేషంలో శిష్యులు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇదిగో నీవు ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, 7 సార్లు కాదు 70 సార్లు క్షమించాలి అంటే ఇది మన వల్ల ఏ పనేనా? ఇది మన వల్ల ఏ పనేనా?
అన్నప్పుడు ఇదిగో అక్కడ చెప్తూ ఉన్నారు శిష్యులకి, విశ్వాసం ఉన్నట్లయితే సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం. ఈ విధంగా నీవు నేను ముట్టు ఉన్నామా లేదా అని ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అయితే ఒక్కొక్కసారి మనకి విశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ తగిలినప్పుడు, మనం అనుకున్నవి ఏవి జరగనప్పుడు మన విశ్వాసం సన్నగిల్లవచ్చు. ఆ సమయంలో మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనాన్ని గుర్తుపెట్టుకుంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 24వ వచనం. చూడండి, ఇదిగో నేను నమ్ముచున్నాను, నాలో అవిశ్వాసం లేకుండా చేయండి. మనందరి ప్రార్థన ఆ విధంగా ఉంటారు. ఒక్కొక్కసారి నేను దివ్య బలులు సమర్పిస్తూ ఉన్నప్పుడు ఏదో అన్యమనస్కంగా లేకపోతే ఏదో బాధతో ఉన్నప్పుడు నేను అప్పం నేర్పేటప్పుడు నేను అనే మాట ఇదే, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నా చేతిలో నీకు వస్తున్నాను, నాలో అవిశ్వాసం లేకుండా చేయండి. నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నది ఏది జరగకపోవచ్చు, నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగులుకోవచ్చు, అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, మరి ఏదైనా సమస్య నీ మీదకి రావచ్చు. ఆ సమయంలో నీవు ఈ విధంగా చేయగలుగుతావు, ప్రభువా నేను నమ్ముచున్నాను, నువ్వు నా జీవితంలో చేస్తావు, నెరవేరుస్తావు, నీ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తావని నేను నమ్ముచున్నాను, నాలో అవిశ్వాసం లేకుండా చేయండి నీవు నేను. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఇదిగో మొదటి పట్టణంలో ఆలోచిస్తున్నాం, నా యొక్క వాగ్దానములన్నీ కూడా నెరవేరును, నిర్ణీత కాలంలో నెరవేరును అన్నటువంటి ఆ మాట ఈ జీవితంలో లేదు. లేదా రెండవ పట్టణంలో మనం ఆలోచించినటువంటి దేవుడు మనకు వస్తే ఆత్మ మనలను పిరికివారిని చేయదు అన్నటువంటి ఆ యొక్క వాగ్దానం నెరవేరుతుంది. లేదా మనం మూడవ పట్టణంలో ఆలోచించినట్టుగా ఆవిజంత విశ్వాసం ఉందా చాలు, దేవుడు తప్పకుండా. ఎందుకు ఈ సడన్ గా ఎవరి నుంచి ప్రార్థన అడిగితే వాళ్ళ ప్రార్థన నెరవేరుతుంది. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కొందరు మన ప్రార్థన నెరవేరలేదంటే వాళ్ళకి ఉన్నది ఆవిజంత విశ్వాసం. మనకేమో కొన్నంత విశ్వాసం అన్ని కన్నాలే, అది గుర్తుపెట్టుకో. వారి ఎందుకు ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడు, వాళ్ళ ఎందుకు ఆలోచిస్తుందంటే ఓన్లీ రీజన్ వాళ్ళు ఈ రోజు వచ్చిన ఈ దేవుడు ఇస్తాడు అన్నట్టు నమ్మకంతో వస్తారు. మనము ప్రతిరోజు వచ్చిన ఇస్తాడో లేదో, ఇస్తాడో ఎప్పుడో చేస్తాడో చేయడో అన్నటువంటి భావంతో వస్తారు. అందువల్లే మనకు కావాలి. వాళ్ళు ఒక్కరోజు వచ్చిన కారణం ఇదే. అంతేగాని కొత్త వాళ్ళు కాబట్టి కొందరికి వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అని కాదు. దేవుడు అలాగే చేయదు. వాళ్ళకి ఆరోగ్యంగా విశ్వాసము, అది కొండంత విశ్వాసం కావాలి. ఓకే, సో దేవుళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసము దేవుడిచ్చాడు అని గుర్తిస్తావో, నీ ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతున్నాయని నీవు గుర్తిస్తావో, వెంటనే నీవు సేవకుడిగా దీనుడిగా అయ్యా ఇది నేను చేసేది కాదు, దేవుడే చేస్తూ ఉన్నాడు, నేను కేవలం నిమిత్త మాత్రుడిని, నేను కేవలం ఆయన చేతిలో సాధనం మాత్రమే, పనిముట్టును మాత్రమే అని చెప్తారు. మదర్ తెరిసా గారు అంటున్నారు, నేను ఆయన చేతిలో పెన్సిల్ లాంటి దాన్ని అంటున్నాను. నీవు నేను ఆ విధంగా చెప్పగలగాలి. ఈరోజు సువిశేషం ఆలకించినట్టుగా నిమిత్త మాత్రుడైన సేవకుడిని, అయోగ్యుడైన సేవకుడిని యోగ్యంగా చేశాడు, గొప్పగా చేశాడు, అయినా కూడా ఏమంటున్నాడు, అయోగ్యుడైన సేవకుడు. నేనేం చేస్తాను అన్నటువంటి మాట నుంచి నేనేం చేస్తాను అన్నటువంటి దీనత్వానికి మనం రావాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి కావచ్చు, ఆశీర్వాదం బట్టి కావచ్చు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి అనుగ్రహాలు బట్టి కావచ్చు, మనం ఎంత చేసినా సరిపోదండి. కాబట్టి మన పేరు కోసమో మన గొప్పతనం కోసమో కాకుండా దేవుడికి మహిమ కలగాలి. దేవుడికి మహిమ కలిగేలాగా నీవు నేను జీవించాలి. అలా ఎప్పుడైతే జీవిస్తామో అది నిజమైనటువంటి విశ్వాస జీవితము, అది నిజమైనటువంటి దైవిక జీవితము, దైవ బిడ్డలుగా జీవించే జీవితము. అలా ఎప్పుడైతే మనం జీవిస్తామో
దేవుడు తప్పకుండా నీ జీవితంలో, నా జీవితంలో తన వాగ్దానాలను నెరవేర్చాడు. సో 3 విషయాలను మనం గుర్తుపెట్టుకుందాం. ఒకటి, విశ్వాసం అనేది దేవుడిచ్చే వరము. ఇది మంది కాదు, దేవుడిచ్చే వరం. రెండవది, ఈ విశ్వాసం అనేది ఎవరైతే దీనులుగా ఉంటారో, గర్వాత్ముల హృదయాల్లో విశ్వాసం ఉండదు, దీనుల హృదయంలో మాత్రమే విశ్వాసము ఉంటుంది. తర్వాత, ఎప్పుడైతే నీవు విశ్వాసం కలిగి ఉంటావో సమస్తము సాధ్యమే. సమస్తము. ఈ 3 విషయాలు, మిగతా 30 నిమిషాలు చెప్పి మర్చిపోయినా ఈ 3 విషయాలు గుర్తుపెట్టు. దేవుని వరము, రెండవది వినయాత్ములకే విశ్వాసం ఉంటుంది, గర్వాత్ములకు ఉండదు. మూడవది, నీలో విశ్వాసం ఉన్నట్లయితే సమస్తము సాధ్యమే. దేవుడు తప్పకుండా మనలందరినీ కూడా దీవించునుగాక.